ఇన్స్టాగ్రామ్ పరిచయం ఇద్దరి ప్రాణాలను తీసింది. అయితే ఈ ఘటన శ్రీకాళహస్తిలో సంచలనం రేపింది. అసలు వైజాగ్ నుంచి వచ్చినటువంటి వివాహిత శ్రీకాళహస్తిలో అనుమానాస్పదంగా మృతి చెందడంపై మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటనేది మనకు వివరించడానికి శ్రీకాళహస్తి 2 టౌన్ సిఐ కూడా ఉన్నారు, నాగార్జున రెడ్డి, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందువల్ల ఇద్దరు కూడా మరణించడం కూడా జరిగింది? దీని వెనకాల ఇంకేదైనా కుట్రకోణం ఏమైనా ఉందంటే ఆ అమ్మాయిని చంపేసి చనిపోవడం కూడా జరిగిందా? ఎందువల్ల ఏం జరిగింది? గత 22వ తారీఖున చిన్నపాటి గొడవలతో ఆమె ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఆ ఊరేసుకున్న తర్వాత ఇతను కూడా నెక్స్ట్ రోజు నైట్ అక్కడే ఉండేసేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. దీనికి అంతటికీ ఆమెకి వయసు 40 సంవత్సరాలు, ఇతనికి 30. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై గత లో కూడా మిస్సింగ్ కేసు నమోదైతే ఇక్కడికే రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మా సహాయ సహకారంతో విశాఖ పోలీసులకు అప్పగించడం జరిగింది ఆమెని. తర్వాత మళ్ళీ ఆమె ఇష్ట ప్రకారమే నేను వెళ్తున్నాను, నేను ఇక్కడ ఉండను, సురేష్ దగ్గరికి వెళ్తానని రావడం జరిగింది. సార్ అంటే ఎందువల్ల సార్, అంటే అక్కడి నుంచి వైజాగ్ నుంచి కాళహస్తికి దేనివల్ల, అంటే ఎందువల్ల ఇతన్ని, అంటే ఆల్రెడీ పెళ్లి 3 పిల్లలు ఉందన్నారు కదా, ఎందువల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది? ప్రాథమిక విచారణ ఏమైనా తేలిందా? ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ. దయచేసి మీడియా కూడా దయచేసి ఇటువంటి ఫ్యామిలీస్ ఆకర్షణకు లోనై ఇటువంటి రాకుండా పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఏదైతే వైజాగ్ నుంచి వచ్చినటువంటి పద్మ కాళహస్తిలోకి ఏదైతే టెక్నీషియన్ గా ఉన్నటువంటి అతన్ని ప్రేమించడం కూడా జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికీ కూడా పరిచయం ఏర్పడింది. అటు తర్వాత మొదటిసారి వచ్చిన తర్వాత కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినప్పటికీ కూడా తీరు మాత్రం మారలేదు. మళ్ళీ యథావిధిగా అక్కడి నుంచి ఇక్కడికే వచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల నేపథ్యంలోనే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, దాని తర్వాత అది తట్టుకోలేక సురేష్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. దీని మీద కాళహస్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ కాళహస్తి నుంచి కార్తిక్.